Hare Krishna. So we are very fortunate today. Today we have His Grace Satya Gopinath Prabhuji with us. So Prabhuji has done a lot of service in Hyderabad. He was a co-president here 20 years back. And later on Prabhuji was instrumental in opening a very iconic temple in Rajamandri. And we see such a beautiful temple there. And Prabhuji has spent so many years preaching in Telangana and Andhra Pradesh. He's especially famous for Telugu lectures. And we are so happy Prabhuji is here in Shri Shri Radha Madhavan Mandir. We'll welcome Prabhuji by once chanting loudly Hare Krishna Mahamantra. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. Reading from Srimad Bhagavatam, Canto 5, Chapter 14, Text 38. Etasmin samsaradavani nana kleshopa sargam baditam apanna vippano yatra yastam yuha vaveteras tatra visrijya jatam upadaya sochan muhayan vivadhan grandhan samsrishyan gayan nahyam manaham sadhu varjito naiva vartate dhyayapi yatam arabdaha eshanara loka saratoyam advanaha param upadishanti. Hare Krishna. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మీ అందరితోటి ఈ యొక్క హైదరాబాద్ మందిరంలో ఈ సత్సంగంలో పాల్గొనేదానికి వరదకృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఆయన పిలిచారు. సో ఈ మందిరం చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి మందిరం. ఎందువల్ల అంటే శ్రీల ప్రభుపాదుల వారు వారి సమయంలో ఈ యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగిందనమాట. నాకు కూడా ప్రభుపాదుల వారి కృప వల్ల ఒక 4 సంవత్సరాలు ఇక్కడ సర్వీస్ చేసుకునేదానికి అవకాశం ఉండింది. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు. ఈరోజు ఈ యొక్క శ్లోకం భౌతిక జగత్తులో బద్ధజీవుని యొక్క పరిస్థితి ఏంటి, మనందరం కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉంటాం. దాన్నే మాయాసుఖం అన్నారు. హ్యాపీగా ఉన్నామని అనుకుంటాం కానీ ఎవరం హ్యాపీగా లేము. మనందరికీ కూడా ఒక ప్రిస్టేజ్ అనేది ఒకటి ఏడ్చింది కాబట్టి బయటకు చెప్పుకోలేం. ఎదురుపడినప్పుడు గుడ్ మార్నింగ్, మళ్ళా లోపల ఏడిపే. ఆ గుడ్ మార్నింగ్ చెప్పినంత వరకే మళ్ళా పెట్టుకొని ఉంటాము. ఎందువల్ల అంటే రియాలిటీ, అది సత్యం. అది భగవంతుడు స్వయంగా చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. ప్రభుపాదుల వారు ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పారు. ఏమన్నారంటే, మరుగుదొడ్లో కూర్చొని మల్లెపూ వాసన ఎక్స్పెక్ట్ చేయబాకు అన్నారు. మరుగుదొడ్లో కూర్చొని మల్లెపూ వాసన ఎక్స్పెక్ట్ చేయబాకు, అక్కడ వచ్చే వాసన వేరే అని చెప్పారు ప్రభుపాదులు. సో మరి దుఃఖాలయంలో కూర్చొని నేను హ్యాపీగా ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను. సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. మాయా సర్కస్ వాళ్ళు చాలా చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారంట గొప్పగా. ఏమనంటే, మా సర్కస్ చాలా ప్రత్యేకం,
మీరు అసలు కని విని ఎరుగుండరు. అద్భుతమైన ప్రదర్శన. సర్కస్ అంటే మామూలుగా షో కొన్ని వేల మందికి ఉంటుంది. మా సర్కస్ ప్రత్యేకత ఏంటి అంటే షో ఒక్కడికే. షో ఒక్కడికే, చాలా చాలా ప్రత్యేకం అని అడ్వర్టైజ్మెంట్ చేశారంట. మొదటి రోజు షోకి టికెట్ల కోసం జనాలు ఎగబడిపోయారు. స్టాంపింగ్ అన్నమాట. చొక్కాలు చింపుకునే వాళ్ళు చెప్పులు తెంపేసుకొని చాలా కష్టపడ్డారు. మనందరం కూడా భౌతిక జీవితంలో ఏదో ఆనందం ఉంది అని అన్నిటికీ పోటీ పడతాం. ప్రతిదానికి పోటీ అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక ఆనందం ఉంది అనేటువంటి ఒక ఆశ. సో ఒక్క హీరో మొట్టమొదటి టికెట్ సంపాదించాడు. చొక్కా చింపేసుకొని చెప్పులు దిగిపోయి ఆ టికెట్ తీసి అందరికి చూపించాడు. కాలు రగరేసుకున్నాడు, నేనే హీరో అని. లోపలికి దూకేదాకా తెలియదు ఎవడికి. మ్యాక్సిమం భౌతిక జగత్తులో సుఖం అంటే ఏంటి? మైథున సుఖం. ప్రతి ఒక్కడు కూడా నేను గృహస్థున్నైతే లైఫ్ చాలా సక్సెస్ అనుకుంటాడు. ప్రతి ఒక్కడు దానికే కష్టమంతా. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక శిష్యుడు వచ్చి అంటారు, ఈరోజు మా టీచర్ చెప్పారు ప్రపంచం అంతా కామం వల్ల నడుస్తూ ఉంది అని చెప్పాడు. నేను దాన్ని డిసగ్రీ అయ్యాను, నేను దాన్ని అంగీకరించలేదు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, మీ టీచర్ చెప్పింది కరెక్టే, ఎందుకు అంగీకరించలేదు అన్నాడు. ఈ ప్రపంచం అంతా కామం వల్లే నడుస్తూ ఉంది. సో వీడు లోపలికి వెళ్ళాడు. సర్కస్ గుడారం అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. వీడన్నాడు, ఏమండి బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఎవడు కనిపించట్లేదేంటి అన్నాడు. ఒక కర్టన్ వెనకాల నుంచి ఒక పెద్ద పైల్మాన్ వచ్చాడు, కండలు ఇరుచుకుంటా వచ్చాడు. ఏరా షో కావాలా నీకు అన్నాడు. మరి అంత కష్టపడింది అందుకే కదా, చూడు చొక్కా చినిగిపోయింది, చెప్పులు దిగిపోయాయి, షో కోసమే కదా అన్నాడు. వాడేం చేశాడు, వీడు మెడ పట్టుకొని దమ గుర్తేశాడు. వీడు నేలగరిచాడు. ఆ పైల్మాన్ అంటున్నాడు, షో చాలా, ఇంకొంచెం కావాలన్నా. చాలండి వీడు మెల్లిగా కావాలంటే చెప్పు ఇంకొంచెం అని, అబ్బే చాలండి. వీడు మెల్లిగా ఏదో ఉన్న 4 ఎంట్రుకలు దూకొని కొంచెం అన్నీ సర్దుకొని బయటకు వస్తున్నాడు. బట్టలు గిట్టలు సర్దుకొని బయట ప్రెస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మైకులు పెట్టేశారు, కెమెరాలు పెట్టేశారు. మాయా సర్కస్ చూసిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు, ఎట్టుంది ప్రదర్శన అన్నాడు. వీడన్నాడు, మాటలు లేవండి, అంతా చేతలే అన్నాడు. మాటలు అస్సలు లేదు, అంతా చేతలే అన్నాడు. రెండోవాడు వెళ్ళాడు, వాడిని కూడా కుమ్ము సుతంగా తనేశాడు. వాడు బయటకు వస్తే ప్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు రెండో వ్యక్తి చూసింది ఎట్టుంది అన్నాడు. వీడు మొదటోడు బాగుందని చెప్పాడు, నేను బాగలేదని చెప్తే నా ప్రెస్టేజ్ ఏం కావాలా అని చెప్పి వీడు అన్నాడు, ఎవడికి వాడు అనుభవించాలండి, ఒకటి చెప్తే కాదండి అన్నాడు. ఎవడికి వాడు అనుభవించాలి, ఒకటి చెప్తే కాదన్నాడు. ఊరంతా వెళ్ళారు, ఊరంతా దెబ్బలు తిన్నారు, ఒక్కడి నోరు మెదప లోపలేం జరుగుతుంది. మన జీవితం కూడా ఇంట్లోపల మాయా సర్కస్సు, బయటకు వస్తే టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తాం. ఎట్టుందిరా లైఫ్ అంటే సూపర్ అంటాం. ఒక్కడు అంగీకరించాడు లోపలేం జరిగింది, లోపలేం జరిగిందని. అనాదిగా టైం అండ్ ఇమ్మమోరియల్ ఎవడు యాక్సెప్ట్ చేయడు లోపలేం జరుగుతుందని. బయటకు వచ్చి అబ్బా నవ్వుగా ఎట్టుంది లైఫ్ అంటే సూపర్ అంటాడు. ఏం సూపర్ రా నాయన, ఏముంది సూపర్ ఇక్కడ?
ఏడుపులు తప్పిస్తే ఏం లేదు జీవితం. ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎవడో ఒకడు అరణ్యంలోకి వెళ్ళాడంట. అరణ్యంలో అరణ్యాన్ని వర్ణిస్తున్నాడంట. పచ్చిక బయళ్ళు భలే ఉన్నాయి, సెలయేలులు గలగలా పాలుతూ ఉన్నాయి, పక్షుల కిలకిల రావాలు అని చెప్పి అరణ్యాన్ని వర్ణిస్తున్నాడంట. మనం కూడా జస్ట్ ఉగదెలిసి ప్రపంచాన్ని చూడంగానే అబ్బో రంగుల ప్రపంచం భలే ఉందిరా అనుకుంటాం. ఆ? భలే ఉందిరా, తెలియదు, బిగినింగ్లో తెలియదు మనకు, అప్పుడే కొంచెం కొంచెం చైతన్యం అంటే వచ్చేటప్పుడు తెలియదు. అందుకనే ప్రహ్లాదుడు చెప్పాడు, గృహం అందకూపం. గృహము అందకూపం, నీళ్లు లేనటువంటి లోతైనటువంటి బావంట. సో వాడట వర్ణించుకుంటూ పోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక సింహం వాడి మీద దూకింది. ఆడు ప్రాణాలు కాపాడుకునేదానికి పరిగిస్తున్నాడు. ఒక వేటగాడు ఒకడు గొయ్యి దవ్వాడు, దాని మీద గడ్డి కప్పేశాడు జంతువుల్ని పట్టడం కోసం. వీడు ఆ జంతువు అయిపోయాడు. ఈరోజు దాంట్లో పడిపోబోతూ దానిపైన ఒక మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు ఉన్నాయి, ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ యొక్క తత్తరపాట్లో చేతులు పట్టు జారిపోయి ఆ ఓడల్లో కాళ్ళు ఇరుక్కున్నాయి. వాడు ఎలాడుతూ ఉన్నాడు తలకిందులుగా అటు ఇటు. ఒక పక్క సింహం ఉంది, ఇంకో పక్క పులి ఉంది, ఇంకో పక్క తోడేళ్ళు ఉన్నాయి, ఆ గొయ్యి లోపల బుస్ అనే పాములు ఉన్నాయి. ఆ కండిషన్లో మనం ఎవరమన్నా ఉంటే నవ్వగలమా చెప్పండి? కానీ వీడు అన్నాడంట. ఎట్టరా వీడు నవ్వగలిగాడంటే, ఆ ఓడలకి తలక్రిందులుగా ఊగులాడుతూ ఉంటే ఆ చెట్టు మీద ఒక తేనె తుట్టు ఉందంట. ఆ కదలికకి ఆ తేనె తుట్టెలో నుంచి వీడు తలక్రిందులుగా వేలాడుతూ నాలిక బయటేసి పరిగెత్తుకొని వచ్చాడు కదా చాలాసేపు అంటుంటే ఒక్క డ్రాప్ నెక్టరు తేనె వాడి నాలిక మీద పడిందంట. సింహము, పులి, తోడేళ్ళు, పాములు వాటి మధ్యలో ఉన్నా కానీ ఆ ఒక్క డ్రాప్ నెక్టర్కి వీడు అదే మన జీవితంలో కామమో, కొంచెం కాంచనమో, కొంచెం కీర్తో జీవితం అంతా దెబ్బలు తగులుతున్నాయి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గెలుస్తారు, ఒకరినొకరు కీర్తించుకుంటారు. అబ్బా నువ్వు సూపర్ అంటాడు వాడు, వీడు అబ్బా నువ్వు సూపర్ అంటాడు. ప్రభుపాదులు వారు చెప్తారు, అరే మనం పుట్టింది మన వలన గీక్కొనేదానికి కాదు, ఈపులు భగవంతుడిని కీర్తించాలా? ఒంటె పెళ్ళికి గాడిద కచేరీ అంట. ఒంటె ఎట్టుంటుందో వికారంగా తెలుసు, దాని మెడెట్ట పొడవునా తలకాయ ఇట్టగా. ఈ గాడిద పాడుతుందంట, అహో రూపం అహో రూపం అని చెప్పి ఒంటెను పొగుడుతా. ఒంటె ఏమంటుంది తెలుసా? గాడిద స్వరం ఎంతమందికి ఇష్టం చెప్పండి? అహో స్వరం అంటుందంట. మనం ఒకరొకరం కీర్తించుకుంటే ఆ ఒంటె గాడిదలాగా ఉంటుంది. అందరం కలిసి ఆ ముక్తి ప్రదాత అయినటువంటి హరిని కీర్తించాల. కొంచెం కామమో, కొంచెం కాంచనమో, కొంచెం కీర్తో మనం ఈ కష్టాలన్నింటినీ కూడా లెక్క చేయకుండా బాబలే ఉంది లైఫ్ అని. ఏముంది లైఫ్? ఏముంది లైఫ్? తర్వాత ఈ శ్లోకంలో చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. అశాశ్వతం అంటే లాస్ట్లో పోయేటప్పుడు అశాశ్వతం కాదు, ప్రతి మూమెంట్ అశాశ్వతమే. పుట్టంగానే మనం అనుకుంటాం, బయట అమ్మ కడుపులో బాగాలేదని భగవంతుని ప్రార్థించి బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత పురంధరదాస్ చెప్తారు, మొదలి మాయ తల్లి మాయ, మొట్టమొదటి మాయ తల్లి మాయ అంట. ఆమె వెచ్చటి కౌగిల్లోకి తీసుకుంటుంది. వీడు అనుకుంటాడు లోపల బాగాలేదు, బయట బాగుంది. అక్కడి నుంచి అప్రిషియేషన్ మొదలవుద్ది, ప్రపంచాన్ని అప్రిషియేట్ చేయడం. అప్రిషియేషన్ మొదలవుద్ది. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు కాకి పిల్ల కూడా దానికి ఇష్టంగా ఉండదు. చిన్నప్పుడు అందరం బాగానే ఉంటాం, బాగా చిన్నగా ఉన్నప్పుడు అందరూ కూడా ఎత్తుకుంటారు. ఎత్తుకొని
లెల్లి ఈ బుజ్జి చిన్ని అని చెప్పి ఎత్తుకుంటాడు. వీడు కొంచెం సిర్లాక్ తిని కొంచెం బరువు పెరుగుతాడు. ఈ లోపల అలవాటు పడిపోతాడు. అందరు ఎత్తుకోవడం. వాడు ఎత్తుకోకపోతే ఏడుస్తాడు. పెద్దోళ్ళు వింటారా? మీరు వినుంటారు. "ఆ, ఎత్తు మరిగాడు వీడు, వీడు అందరు ఎత్తుకుంటారని అలవాటు అయిపోయాడు. వాడు బరువు పెరిగాడు. ఎత్తుకుంటే వీళ్ళకి చేతులు లాగేస్తున్నాయి. ఏం ఎత్తుకుంటారు? అందుకని అమ్మ వాడు కొంచెం ఎత్తు మరిగాడు, ఎత్తుకోవే అంటే, అక్క పని ఉంది లెక్క అని వెళ్ళిపోతారు వాళ్ళు. చెయ్యి నొప్పి వచ్చింది. వీడు దానికి అలవాటు పడ్డాడు. అశాశ్వతం అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఒక సిచ్యుయేషన్కి అలవాటు పడిపోయి దీంట్లో ఏదో ఉంది అనుకునే లోపల సిచ్యుయేషన్ మారిపోద్ది. వాడు ఎత్తు మరిగాడు, అరే అందరు ఎత్తుకుంటారు అనుకునే లోపల బరువు పెరిగాడు, ఎవరు ఎత్తుకోవట్లా. మళ్ళీ దానికి ఏడుపు, ఎవడు ఎత్తుకోవట్లేదు. అంత ఎవరిని చూసినా అంటాడు, ఎవడు ఎత్తుకోడు. వాడు పొరపాటున ఇంట్లో కొంచెం అట్టా ఇట్టా తిరగడం, దోగాడడం, ఆ వస్తువులు పీకడం, ఇంట్లో వాళ్ళ అబ్బా వీడిని కంట్రోల్ చేయలేకుండా మనం చచ్చిపోతున్నాం అది ఇది అంటాడు. వాడు పొరపాటున అమ్మ అంటాడు, ఎత్తుకుపోయి స్కూల్లో పడేస్తాడు. ఆడి ఇంట్లో అలవాటు అయిపోయింది. ఏదో బాగుంది అనుకునే లోపల వాడు అమ్మ అన్నాడు అంతే. ఒరే మాటలు వచ్చేసి స్కూల్లో పడేయండి, ఎత్తుపోయి స్కూల్లో పడేస్తాడు. వీళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు, వీడిని ఎట్ట తప్పించుకోవాలా, ఎత్తుపోయి టీచర్లను ఎత్తున పడేయాలి, వీడిని వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో యాగలేక చేస్తున్నాం. వీడిని పిల్లకాయలు పుట్టనంత వరకే పిల్లలు లేరు అంటారు. పుట్టిన తర్వాత ఓయమ్మ ఈడు రాక్షసులకు పుట్టాడు రా, చంపేస్తున్నాడు మనల్ని. ఏ సిచ్యుయేషన్ అయినా ఈ భౌతిక జగత్తులో రసమేం లేదు, రాసాబాసానే. రసమేమీ లేదు, రాసాబాస, రణరంగం ప్రతి సిచ్యుయేషన్. వీడు స్కూల్లోకి వెళ్ళాడు. అరే ఇంట్లో పక్కింటోడు, ఎదురింటోడు, ఒక పిల్లోడు ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు అనుకునే లోపల మళ్ళీ టీచర్ ఒకడు వస్తాడు. రేయ్ ఏబిసి చెప్పరా అంటాడు. ఇదేంటిది, నాకు అమ్మానే ఇప్పుడే వచ్చింది, ఈడు ఇన్ని చెప్తున్నాడు చెప్పమని చెప్పి ఇప్పుడే అమ్మ వచ్చింది నోట్లో నుంచి, వీడిన్ని పదాలు చెప్తున్నాడు, చెప్పరా అని చెప్పి. చెప్పకపోతే బెత్తం చూపిస్తున్నాడు. నేను ఎవరో ఒక ఆయన ఒక తమాషా అయింది ఒకటి చెప్తున్నాడు నాతోటి. ముసలోళ్ళు అందరూ కలిశారంట. కలిసి జీవితం అంతా భయంతో గడిపామన్నాడంట. ఏం భయాలు రా అన్నాడంట. మొదట తల్లిదండ్రులు భయాలు, తర్వాత టీచర్ భయం, తర్వాత కరెంటు బిల్లు భయం, తర్వాత ఫోన్ బిల్ భయం, పెట్రోల్ భయం, అన్ని భయం అంతా లిస్ట్ చెప్పుకుంటూ పోయాడంట. ఒరే ఇన్ని భయాలు చెప్పావు, భార్య భయం అని చెప్పలేదురా అన్నాడంట. అప్పుడు ఆ ముసలోడు అన్నాడంట, భార్యకు భయపడే కదా ఆమె భయం అని చెప్పలేదు అన్నాడంట. పొరపాటున ఎవడన్నా పోయి నీ వల్ల కూడా భయపడ్డానని చెప్తే ఇంకేమైనా ఉందా? ఆమెకు భయపడే ఆమె భయం అని చెప్పలేదు అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జీవుడు బంధింపబడి వీడేమనుకుంటాడంటే మమకారము మోహం వలన ఈ పరివారాన్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకబోస్తూ బంధాలు పెంచుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఈ భార్య, పిల్లలు, పరివారము, బంధువులు ఇవన్నీ కూడా ఏం చెప్పారంటే రుణానుబంధం అన్నారు. రుణానుబంధం. మీరెవరికన్నా ఒక 100 రూపాయలు అప్పిస్తే పెద్ద సీరియస్గా వాడిని వాచ్ చేయరు. వాడు ఇస్తే ఇచ్చాడు, పోతే పోయింది అనుకుంటారు. 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి అప్పు ఎవరికన్నా, వాడికి అప్పుడప్పుడు గమనిస్తుంటారండి, ఉన్నాడా వెళ్ళిపోయాడా అని. వెళ్ళిపోతే అట్ట క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఇంకా అసలు రోజు ఎంత పోయి ఊరికే అట్ట వాకింగ్కి వచ్చా అంటే 7 విషయాన్ని ఎత్తేస్తే అయిపోయింది పని. ఊరికే వాకింగ్కి వచ్చా అట్ట పలకరిద్దామని, అబ్బో ఎక్కడ లేని ప్రేమ.
ఎంత ఎక్కువ రుణపడి ఉంటే అంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాం. భార్య పిల్లలు పరివారం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళకి ఎక్కువ రుణపడ్డాం కాబట్టి వాళ్ళు క్లోజ్గా మన దగ్గరుండి వసూలు చేస్తున్నారు. అప్పటికి తిరిగి ఇచ్చేసామనుకోండి, ఇచ్చినోడు ఇంక పట్టించుకోడండి, కొత్త కస్టమర్. ఈ రుణం అయిపోయింది అనుకోండి, ఇంకోటి దగ్గర రుణం ఎవరితో ఉంటే వాడనకాల వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సత్యాలు తెలియాలా అంటే చివరిగా ప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు, సాధు సాంగత్యం, సత్సాంగత్యం. సాధువులు ఒక్కరే ఇవన్నీ చెప్తారు. మామూలు జనాలు, వాడు పెళ్ళైనోడు ఉంటాడు, పెళ్లి కాని బ్రహ్మచారిని, రే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా, కనిపించినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అడుగుతూ ఉంటాడు. వీడు పనికి మాలినోడు ఏమనుకుంటాడంటే, అబ్బా నా మీద ఎంత ప్రేమ, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాను. ప్రేమ కాదు, నేను అల్లాడుతా ఉన్నా, నువ్వెందుకు హ్యాపీగా ఉండాలా, నువ్వు కూడా మా క్యాంపులోకి రావాలా. నేను అల్లాడుతూ ఉంటే ఈడు బ్రహ్మచారిగా హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఫ్రెండ్స్ తోటి ట్రిప్పులు. ఈడ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఫోన్ వచ్చేసి, ఏమండే ఎక్కడున్నారు, ఈడెందుకు హ్యాపీగా ఉండాలా, లాగాలి. వీడు అనుకుంటాడు, అబ్బా నా శ్రేయోభిలాషి, నా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాడు. శ్రేయోభిలాష పోడా, నీ శత్రువాడు, నిన్ను లాగాలని చూస్తున్నాడు. ఒకసారి ప్రవచనం తర్వాత ఒక భక్తుడు అడిగాడు, గురువుగారు పెళ్ళెందుకండి అంత గ్రాండ్గా చేస్తారన్నాడు. నేను చెప్పాను, లైఫ్లో అది లాస్ట్ గ్రాండ్ రోజు నాయన, అందుకని నేను లైఫ్లో అది లాస్ట్ గ్రాండ్ రోజు. మీరు ఎప్పుడైనా జంతువుని బలిచ్చేది చూసారా? దానికి జీవితంలో స్నానం చేస్తుండదు, అది ఆ రోజు మంగళ స్నానం చేపిస్తారు. జీవితంలో బొట్టు పెట్టుండదు, దానికి పెద్ద బొట్టు పెడతారు. జీవితంలో మాలేయరు, దానికి మాలేస్తారు. జీవితంలో డమ్ములు కొట్టరు, దానికి కొడితే అది అనుకుంటుంది మాలేసుకుని. లాస్ట్కి బలిపీఠం మీద తల పెట్టే వరకు దానికి తెలియదు, వీడు 3 ముళ్ళు వేసే వరకు వీడికి తెలియదు. ఇంకోరు అడిగారు, పెళ్ళయిందా లేదా అంటే, మాతాజీలను చూస్తే గమనించవచ్చు, తాళిబొట్టు ఉంటుంది, కాళ్ళకు మెట్టెలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మగోడినెట గురువు గారు పెళ్ళయిందా లేదా అని గుర్తించడం అన్నాడు. ఎవడి ముఖం ఏడుపు ముఖం ఉంటే వాడికి పెళ్ళైందని గుర్తుపెట్టుకొని చెప్పాడు. ఎవడి ముఖం ఏడుపు ముఖం ఉంటే వాడికి అయిపోయింది, ముళ్ళు పడిపోయి అయిపోయింది, అర్థం చేసుకో. అందుకని మనం యథార్థంలో జీవించేదానికి మార్గాన్ని చూపించే వాళ్ళు ఆచార్యులు, సాధువులు, నిజమైనటువంటి సాధువులు. నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంతా కొంచెం ఆధ్యాత్మికంగానే ఉండేవాళ్ళు. ఎన్నో సంస్థలకు వెళ్ళినా కానీ మొట్టమొదటిసారి నాలో ఉన్నటువంటి సందేహాలన్నీ నివృత్తి కావడానికి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు అన్నమాట. క్లారిటీ, క్రిస్టల్ క్లియర్. అసలేంటి ఈ ప్రపంచం, ఏంటి ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, అసలు మనం ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలా, అసలు ఈ వాతావరణం ఏంటి, ఈ కష్టాలు ఏంటి, వీటి నుంచి విముక్తి ఏంటి, ప్రతి దానికి కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో సమాధానాలు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, భగవంతుడు ప్రభుపాదుల వారినే పంపించకుండా ఉండుంటే ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులైనా కానీ ఉద్ధరింపబడేదానికి అవకాశమే ఉండుండేది కాదేమో. ఎందువల్లంటే ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్లోనే ఆత్మ ఉద్ధరణ కోసం సందేశాలు ఇవ్వబడుతుంది. ఇంకా వేరే దేంట్లో ఎక్కడ ఉండదు అన్నమాట. ఎక్కడ చూసినా కానీ నువ్వు సోమవారం పూజ చేయి, మంగళవారానికి లాటరీ తగులుతుంది, నీకు అది అయిపోద్ది, నీకు ఇదే పాటలు. సో ఈ ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల మనందరం కూడా బద్ధులమై ఉన్నాం, కండిషన్డ్. ఆ కండిషన్ స్టేట్లో మనకు
ఇదే ప్రపంచం, ఇదే పరివారం, వీళ్ళని సేవించుకోవడమే జీవిత పరమార్థం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. తిరుమల కొండ మీద అనంత ఆళ్వార్ అని ఉండేవారు. ఒకరోజు తోటలో పూలు కోయడానికి వెళ్ళారు. వెళ్తే పాము కాటేసింది. మనకు గాన పాము కాటేస్తే ఏం చేస్తాం? మనకు పాము కాటేయాల్సిన అవసరం లేదు. ఏమయ్యా ఈరోజు మంగళారతి రాలేదంటే, దోమ గుట్టింది ప్రభు అందుకని రాలేదండి. దోమ గుట్టింది ప్రభు అందుకని రాలేదు. లేకపోతే ఎలుక అడ్డం వచ్చింది అందుకని రాలేదు. చిన్న రీజన్స్. పాము కుడితే ఆయన కాలుతో పామునడు తోసేసి పూలు కోసుకుంటున్నాడంట. మళ్ళా కుట్టిందంట, మళ్ళా తోసేసి మళ్ళా పూలు కోసుకుంటున్నాడు. చివరికి పూలమాలన్నీ తయారు చేసి స్వామి కైంకర్యానికి తీసుకెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి ఆయనకేం తెలియనట్టు, ఏ అనంత, తోటలో ఏదో పాము గరిచిందంట నిన్ను అన్నాడు. ఈయన ఇంకా తెలివైనడు, చాలా మొండోడు అనంతాళ్వార్, భక్తిలో మొండి. ఏ పాము స్వామి అన్నాడంట. ఏ పాము ఏంటి, ఒకటే కదా పాము కరిచింది నిన్ను అన్నాడంట. లేదు స్వామి, తోటలో పాము కరిస్తే ఈ శరీరం నష్టమవుతుంది. అనాదిగా నన్ను కరిచేటువంటి పాము ఇంకొకటి ఉంది. అదేంటి అంటే అహంకారం, మమకారం. ఆ పాము గరిస్తే ఆత్మనాశనం అవుతుంది. ఏ పాము స్వామి అని అడిగాడంట. అనాదిగా ఒక పాము నన్ను కరుస్తూనే ఉంది, అహంకారం, మమకారం అనే పాము. ఆ పాము గరిస్తే ఆత్మ నాశనం అవుతుంది. ఈ తోటలో పాము గరిస్తే శరీరం నాశనం అవుతుంది. ఒకవేళ దాని విషం ఎక్కువ ఉండి నేను మరణిస్తే వైకుంఠంలో విరజానదిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను. దాని విషం కొంచెం తక్కువగా ఉండి బతికి బయటపడితే ఇక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మీకు సేవకు వచ్చేస్తాను. నాకు ఇక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే అన్నాడు. ఇక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. సో ఈ శ్లోకం సారాంశమంతా జీవుడు ఆ అహంకారం, మమకారం అనేటువంటి దాంట్లో బద్ధుడయి ఈ సంసారమే శాశ్వతము, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దానికి మార్గాన్ని చూడకుండా ఆ సమస్యల్లో ఆనందాన్ని వెతుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమస్యల్లో ఆనందాన్ని వెతుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పటికీ ఆ సమస్యల నుంచి నువ్వు పరిష్కారం వెతుక్కోలేవు, ఒక్కప్పుడు మాత్రమే. భగవంతుడు క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో, ఆ బ్రహ్మ భూనాల్లోక పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మామపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు. ఎక్కడ పునర్జన్మ లేదు అక్కడ మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు. అదొకటే పరిష్కారం. ఇక్కడ నువ్వు సమస్యల నుంచి పరిష్కారం ఎత్తుక్కోవాలనుకుంటే కుదరదు. ప్రభుపాదుల వారు ఒక్కోసారి చెప్తారు, డ్రై స్టూల్ అండ్ వెట్ స్టూల్ అని. అంతే, డ్రై స్టూల్ అండ్ వెట్ స్టూల్ అంతే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. అయితే మనందరం కూడా ఒక్కటి కేర్ఫుల్గా ఉండాలి. ఏంటంటే ఈ తత్వం ఆచార్యులు ఇచ్చింది, శాస్త్రాల్లో ఇచ్చింది, మనం దాన్ని ఉపయోగించుకునేదానికి, బట్టి పట్టడానికి కాదు. బట్టి పట్టడానికి కాదు. పూర్వానికి ఒక చిలుక ఉన్నిందంట. ఆ చిలుక రామరామ అనిందంట. ఒక సాధువు చూశాడు. చూసి, ఒరే ఇదేదో చాలా భక్తురాలు ఉన్నట్టుంది, ఈ చిలుక రామరామ అనింది, తీసుకెళ్ళి ఆశ్రమంలో పెట్టుకోవాలని ఆశ్రమానికి తీసుకెళ్ళి పెట్టుకున్నాడంట. అది అప్పుడప్పుడు రామరామ అంటా ఉండింది. మనం కూడా భక్తుల మధ్యలో ఉంటే రామరామ అంటాం, లేకపోతే కామకామ అంటుంటాం. సో అది రామరామ అంటుంటే దీన్ని కాపాడుకోవాలనుకున్నాడు ఆయన. అనుకొని కొన్ని జాగ్రత్తలు చెప్తాం, ఎల్లవేళలా నేను దీన్ని కాసుకొని కూర్చోలేను కదా అని చెప్పి ఆయన దానికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడంట. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, దాని మీద పోయి కూర్చుంటే నువ్వు చిక్కుకుపోతావు అని చెప్పాడంట. ఇది నేర్చేసుకునింది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వల మీద కూర్చుంటే చిక్కుకుపోతావు. ఇది పాట.
మనం కూడా భగవద్గీత, ప్రభు నాకు 108 శ్లోకాలు వచ్చు ప్రభు, 4 చాప్టర్లు వచ్చు ప్రభు, వెరీ గుడ్. కానీ ఆ శ్లోకాల వెనకాల పరమార్థం, ఆ శ్లోకాలు ఎందుకోసం భగవంతుడు చెప్పాడు, ఆ పరమార్థాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకొని జీవించు, ఉద్ధరింపబడు, ఈ దుఃఖాలయం నుంచి బయటపడు, దానికి ఇచ్చాడు సందేశం. అంతేగాని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, నేను నీకు శరణాగతి పొందను, శ్లోకం చెప్తాను, మాయ దాసుణ్ణి నేను, దానికోసం కాదు. ఈ గురుగారు అనుకున్నారు దీనికి జాగ్రత్తలు చెప్పేశాను, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతామని జాగ్రత్తలు చెప్పేశాను, ఇంక నేను దాన్ని రక్షించుకుంటుంది, నేను చార్ధాం యాత్రకు వెళ్తానని చెప్పి గురుగారు వెళ్ళిపోయారంట. యాత్రకు వెళ్ళేటప్పుడు దాని సంకలం ఎక్కడ పెట్టుకుని వెళ్తాం, దీని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆయన గురువుగారు వెళ్ళిపోగానే వేటగాడు వచ్చాడు, ఈ చెట్టు మీద కూర్చొని ఉంది, ఇది పాడుతూ ఉంది పాట. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, వెళ్ళి కూర్చుంటే చిక్కుపోతాము, పాడుతూ ఉంది. ఆ వేటగాడు అనుకున్నాడంట, దీనికి నా గురించి బాగా తెలిసిపోయినట్టుంది, ఇది దొరకదేమో, వేరే పక్షులన్నా దొరకతాయి కదా, మనం చేసే డ్యూటీ మనం చేద్దాం. ఆడు పాపం భగవద్గీతను అనుసరిస్తున్నాడు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఆడు వేటగాడు, కర్తవ్యం నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, నా కర్తవ్యం నేను చేస్తాను, వాళ్ళేస్తాను, గింజలు వేసాడు. ఇది దొరకపోయినా, దీనికి నా గురించి తెలిసిపోయింది, ఇది దొరకపోయినా కానీ మిగిలిన పక్షులు దొరుకుతాయని చెప్పి వాడు వల వేసాడు, గింజలు వేసాడు. ఇది ఆ పాట పాడుకుంటూ ఆ గింజల్ని చూడంగానే అట్టా ఎగురుకుంటా పోయి కూర్చునేసింది, చిక్కుపోయింది. చిక్కుపోయిన పాట పట్ల వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాము, పాడతానే ఉంది. ఆడు శుభ్రంగా పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు, పెక్కు వస్తున్నాడు. పెక్కు వస్తుంటే కూడా లాస్ట్లో అంత్యకాలే నారాయణ స్మృతి అని, ఇది అంత్యకాలే వేటగాడి పాట అని చెప్పి పాడుతూ ఉంది. పెగ్గోసేస్తున్నా, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, కూర్చుంటే చిక్కుపోతాం, వాడు పెగ్గోసాడు. అంటే దీని సారాంశం ఏంటి అంటే, ఈ యొక్క తత్వాన్ని ఒక జ్ఞానం ఏదో నేను సముపార్జన చేశాను అని యాంత్రికంగా ఈ తత్వాన్ని బట్టి పట్టడం కాదు, దాని పరమార్థాన్ని అర్థం చేసుకొని భగవంతునికి శరణాగతి పొంది మన జన్మను సార్థకం చేసుకునేదానికి ఉపయోగించాలా, దీని సారం అది. మెకానికల్గా ఏదో శ్లోకాలు వచ్చు, లేకపోతే తత్వం వచ్చు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఎప్పుడు నీకు తెలుసుంటుంది అంటే ఎప్పుడు దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో అప్పుడే నిజంగా తెలుసుకున్నవాడి నువ్వు. ఎప్పుడు అప్లికేషన్, దాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకున్నవాడు అవుతావు అంటే ఎప్పుడు దాన్ని అనుసరిస్తావు, ఎప్పుడు దాన్ని అనుసరిస్తావు. అందుకని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లియర్గా. ఆయన ఏమంటున్నారంటే, కనుకనే శాస్త్రములన్నీయును మానవునికి సాధు సాంగత్యమును ఉపదేశించుచున్నవి. అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, చైతన్య మహాప్రభు అదే చెప్పారు. భక్తుల యొక్క సాంగత్యము కంచెలాగా, కంచె లేకపోతే జంతువులు వచ్చి మేసేస్తాయి పంటని, మాయ మేసేస్తుంది. మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క సాంగత్యానికి దూరంగా ఉండాలని మాత్రం అనుకోకూడదు. ఎప్పుడైనా అనుకుంటే అక్కడి నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. ఆచార్యులు ఇంకో ఉదాహరణ ఇస్తారు. కృష్ణుడు సూర్యుడు, మనము తామర పువ్వు. తామర పువ్వు ఎప్పుడు వికసిస్తుంది? సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు వికసిస్తుంది. మరి భగవంతుడు కృష్ణుని యొక్క కృప సన్ రేస్ లాగా, ఆ సూర్యరశ్మి లాగా నీ మీద పడి అది వికసించాలా అంటే తామర చెట్టు, తామర పువ్వు జీవించి ఉండాల. అవునా కదా? జీవించుంటేనే సూర్యరశ్మి పడితే అది వికసిస్తుంది. మరి జీవించి ఉండాలా అంటే ఆ తామర చెట్టు ఎక్కడ ఉండాలా? నీళ్లల్లో ఉండాలా. ఆ నీళ్లు భక్తుల సాంగత్యం అని చెప్పారనమాట. ఆ నీళ్లు భక్తుల సాంగత్యం అని చెప్పారు. ఆ నీళ్ళ లాంటి భక్తుల సాంగత్యంలో మనం ఉన్నప్పుడు మనం జీవించి ఉంటాము. అప్పుడు కృష్ణుని కృప మన మీద పడినప్పుడు భక్తి వికసిస్తుంది, భక్తి వికసిస్తుంది.
ఉం? అందుకని ఎప్పుడు ఆ భగవద్భక్తుల సాంగత్యంలో కూడా మొట్టమొదటి ఏంటి? శ్రవణం వినాల. మనం ఏంటి అంటే 16 మాలలు జపం చేయాలా, 4 నియమాలు పాటించాలని తెలుసుకుంటే ఇంక మొత్తం అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. సత్సంగం జరుగుతున్నాయి, ఎక్కడ ఉంటాం మనం. ఒకవేళ సత్సంగంలో కూర్చున్నా కానీ నాగరాజ నిద్రపోతూ, రామాయణంలో నిద్రాదేవి కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత రాముల వారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి చాలా డిస్టర్బ్ అయిపోయిందంట. ఒకే ఒక్క డిసైపుల్ నాకుండేది, వాడిని కూడా చంపేశారు మీరు. ఒకే ఒక్క డిసైపుల్ ఉండేది, వాడిని కూడా చంపేశారు మీరు. ఎంత ద్రోహం చేశారు రామా నాకు అని నిద్రాదేవి అనిందంట. అప్పుడు రాముల వారు అన్నారంట, డోంట్ వర్రీ, ఏం కలత చెందద్దు. నా కథ జరిగేటప్పుడు సత్సంగంలో కూర్చున్నవాడు నిద్రపోయాడనుకో నీ దాసుడు, నిద్రను జయించాడనుకో నా దాసుడు అన్నాడంట. సో పక్కింటి ఎల్లమ్మ పుల్లమ్మ కథలు చర్చించేటప్పుడు ఎవడన్నా నిద్రపోతాడో చూశాడు ఎప్పుడన్నా మీరు? చెవు పెద్దదైపోద్ది. కృష్ణ కథ అనగానే కూర్చున్న అని ఒక్కోసారి నేను గమనిస్తాను, ఇంకా జయరాధ మాధవ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే వాడు అంటుంటాడు. వాడు రానివాడు ఒకటే, వచ్చినోడు ఒకటే. ఎందువల్లంటే నువ్వు ఎడు కూర్చొని నిద్రపోతున్నావు, వాడు రాలా ఎట్లేదు వినలేదు. వాడు ఆడు దరిద్రమే, మనం దరిద్రమే. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు శ్రద్ధగా వినాలా. శ్రవణం ఆ వినేది కూడా ఏంటి అంటే దాంట్లో కూడా మళ్ళీ టెక్నిక్స్ అనమాట, చాలా ఫిల్టరేషను. ఏదైనా ఒక మంచి పాయింట్ వచ్చింది అనుకోండి, మనం ఏమనుకోండి, ఇది నాకు కాదు నా పక్కన ఉన్నట్టు వీడికి. ఇంకో మంచి పాయింట్ వచ్చింది, ఇది వెనకాల వాడికి. ఇంకో పాయింట్ వచ్చింది ఎడం పక్కోడికి. మనము భక్తిలోకి వచ్చేటప్పుడు మొట్టమొదట ఎవడైనా గుర్తించండి, మనమందరం కూడా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి రాలేదు. మనల్ని ఉద్ధరించుకునేదానికి వచ్చాం. తత్వం విన్న తర్వాత నన్ను నేను సేవ్ చేసుకోవాలని వచ్చాం, అంతేనా కాదా? ఇక్కడికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభుది సగం కట్ చేసేస్తాం మనం. ఆయన సందేశం, ఆయన ఏమన్నారు? జన్మ సార్థక కరే కరో పరోపకార్ అన్నాడు. మొదట నువ్వు నిన్ను జన్మ సార్థక కరే, నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో, తర్వాత కరో పరోపకార్, తర్వాత ఇతరులకు ఉపకారం చేయి. మనం ఏంటి అంటే కరో పరోపకారం ఒక్కటి, నేను అందరినీ ఉద్ధరించేస్తాను, మనల్ని మనం ఉద్ధరించుకోవడం మర్చిపోతాం. ప్రభుపాదులు వారు చెప్పాడు, మునిగిపోయే వ్యక్తి ఇంకో మునిగిపోయేవాడిని కాపాడలేడు, గట్టునుండేవాడు కాపాడగలడు. నువ్వు గట్టునుండాల. తర్వాత ఇంకొకటి మనం చేసేటువంటిది ఏంటి అంటే 24 గంటలు భక్తిలో ఆడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడు, అది లేదు, ఇది లేదు. ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? ఇది స్పిరిచువల్ హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్లో రోగులు ఉంటారా, లేకపోతే అందరూ నయమైపోయిన వాళ్ళు ఉంటారా? ఎవరుంటారు? మరి రోగులు ఉండే హాస్పిటల్కి పోయి వీడు రోగి. అరే హాస్పిటల్ ఉండేదే రోగుల కోసం. మనము హాస్పిటల్లోకి వెళ్ళి ఆ రిసెప్షన్లో కూర్చుంటాం, మనకు నంబర్ ఇస్తారు, ఓపీ నంబరు. నన్ను ఎప్పుడు పిలుస్తాడా, వెళ్ళిపోయి నా రోగం చెప్పుకొని బయటపడాలా అని ఆలోచనలో ఉంటాం, అవునా కదా? అటు కాకుండా అక్కడ చాలామంది పేషెంట్లు ఉంటారు, అందరి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని గీరి, నీ రోగం ఏంటబ్బాయి, మీరు ఎప్పుడన్నా అటు చేస్తారా? చేస్తే వాళ్ళందరూ కూడా వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చేస్తాం అది. మన రోగాన్ని ఏంటో తెలుసుకొని దాన్ని నయం చేసుకునేది వదిలేసి అందరు రోగాలు కావాలా. అందువల్ల మనం లాస్ట్కి పెద్ద రోగి అయిపోతాం అన్నమాట. పెద్ద రోగి అయిపోయి అయ్యా ఇక్కడ అస్సలు నయం కాదు, పెద్ద ఆసుపత్రికి పో అన్నట్టుగా తరిమిచ్చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాం.
అవసరమా? అవసరమా? మొదటి రోజు నన్ను నేను ఉద్ధరింపజేసుకునేదానికే నేను భక్తిలోకి వచ్చాను అనేది ఏదైతే దృక్పథంతో వచ్చామో లాస్ట్ వరకు ప్రభుపాదులు వారు చెప్పారు. ఏమన్నారు? ప్రతినిత్యం నేను నూతన విద్యార్థిని అనుకున్నవాడే విజయం సాధిస్తాడు ఈ మార్గంలో అన్నాడు. నేను సీనియర్ అంటే కాదు, సిన్సియర్ కావాలా, సీనియర్ కాదు. ప్రతిరోజు నేను నూతన విద్యార్థి. ప్రతిరోజు మొదటి రోజు ఏ భావనలో వచ్చామో ఆ భావన, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనేటువంటి దృక్పథంతో మనం భక్తి చేసినప్పుడు సో బయట ప్రపంచంలోకి ఇక్కడికి వ్యత్యాసం ఏంటి అంటే ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు. బయట ప్రపంచంలో ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి. నువ్వు తీసుకుంటేనే నయం అవుతుంది, తీసుకోకపోతే నయం కాదు. సో అందుకని మనం ప్రతి నిత్యం కూడా అపరాధరహితమైనటువంటి నామాన్ని చేస్తూ భగవత్ లీలలను శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు నామ రూపంలో, కథల రూపంలో, లీలల రూపంలో మన హృదయంలోనికి ప్రవేశించి ఆ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని ప్రక్షాళన చేస్తాడు. పరీక్షిత్ మహారాజ్ అందుకనే చెప్తున్నాడు, ఏ గురువర్యా, ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ కుంటల్లో కొంచెం నీళ్లు చేరుతుంది, ఆ నీరు కుళ్ళిపోతుంది. కృత్రిమంగా ఆ నీటిని శుద్ధి చేయాలా అంటే కుదరదు. పెద్ద వరద వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకొని పోతుంది. అట్లాగే మీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతం అన్నటువంటి వరద ప్రవహించి నా కర్ణమున ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు అనాదిగా పేరుకున్న కుళ్ళు ఈ హృదయం నుంచి కొట్టుకొని పోవుగాక, దయచేసి కృష్ణ కథామృతాన్ని వినిపించండి అంటాడు పరీక్షిత్. దయచేసి కృష్ణ కథామృతాన్ని వినిపించండి. ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క కృష్ణ కథామృతాన్ని మనం వింటామో అప్పుడు ఆ భగవంతుని గొప్పతనం తెలుస్తుంది. గొప్పతనం తెలియకపోతే శరణాగతి పొందలేము. ఆ భగవంతుని గొప్పతనం, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. రామావతారంలో రాముల వారు అరణ్యవాసం చేసి పోతున్నారంట. చెప్పులు లేకుండా వెళ్తున్నారు, పాదరక్షలు లేకుండా. ముళ్ళు గుచ్చుకున్నాయి ఆయన పాదాలకి. లక్ష్మణుడు చూసి అవి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. రాముల వారు వారించారు, తీయొద్దన్నారు. 2వ రోజు ముళ్ళు గుచ్చుకున్నాయి, 3వ రోజు ముళ్ళు గుచ్చుకుంది, 4వ రోజు ముళ్ళు గుచ్చుకుంది. 7 రోజులు అయిపోయింది, రక్తం దారులుగా కారుతుంది, ముళ్ళు పాదాలంతా ముళ్ళు గుచ్చుకుని ఉన్నాయి. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరన్నా రికమెండ్ చేయండి అమ్మా, ఆ రాముల వారి పాదాలకు ఆ ముళ్ళు చూస్తే తట్టుకోలేకుండా ఉన్నాను, తీయడానికి ప్రయత్నిస్తే ఆయన అనుమతించట్లేదు, దయచేసి మీరన్నా రికమెండ్ చేయండి అమ్మా అని అడిగారంట. సీతమ్మ తల్లి వెళ్ళి, అయ్యా స్వామి, ఆ కాళ్ళకు ఆ ముళ్ళెందుకు అట్లా ఉంచుకుంటారు, ఆ లక్ష్మణుని అనుమతించండి తీయడానికి అని చెప్పి అడిగిందంట. అడిగితే రాములు వారు అన్నారంట, దేవి, నా పాదాలు ఆశ్రయం ఎవరైనా తీసుకుంటే తిరస్కరించరని మాటిచ్చాను, ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, నేను తీసేస్తే తిరస్కరించినట్టు అవుతుంది, మాట తప్పిన వాడిని అవుతాను, అందుకని ఆ ముళ్ళు అట్టాగే ఉంచుకున్నాను అన్నాడు. ఇదే నా రాముడు, ఇదే నా కృష్ణుడు. ఎప్పుడైతే ఆ దేవదేవుని యొక్క దివ్యత్వము, ఆయన దివ్య గుణాలు మనకు తెలుస్తాయో అప్పుడు శరణాగతి. అందుకని వినాల. లంకకు చేరుకున్నారు. లంకలో విభీషణుడు వచ్చి పాహిమాం రక్షమాం అన్నాడు. రాములు వారు అన్నారు, విభీషణ కలత చెందొద్దు, లంకకు నిన్ను రాజును చేస్తానన్నాడు. వానరులందరూ అంటున్నారు, స్వామి, నిమ్మ చెట్టు కాసే ప్రతి పండు పుల్లగానే ఉంటుంది, రావణాసురుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు, శూర్పణకి ఎటువంటిది, వీడిని నమ్మేసి అభయం ఇచ్చేస్తున్నారు, లంకకి రాజును చేస్తున్నంటున్నారు అన్నారు. అప్పుడు రాముల వారు నిర్మలమైన మనస్సుతో చెప్తూ ఉన్నారు, వానరోత్తములారా, విభీషణుడు వచ్చి శరణాగతి పొందితే రాజును చేస్తాననడం కాదు, రావణుడు వచ్చి శరణాగతి పొందినా రాజును చేస్తాను అన్నాడు. మరి విభీషణుణ్ణి లంకకి రాజును చేస్తానన్నారు, రావణుడు వచ్చి శరణాగతి పొందితే ఎక్కడ రాజును చేస్తారన్నాడు. విభీషణుణ్ణి లంకకి రాజును చేస్తే రావణుణ్ణి అయోధ్యకు రాజును చేస్తానన్నాడు.
మరి అయోధ్యకు రాజుని చేయమని భరతుణ్ణి చేయమని చెప్పి మీ తండ్రి కోరుకున్నాడు కదా, మరి భరతుడి సంగతి ఏంటి అన్నారు. రావణుణ్ణి అయోధ్యకు రాజును చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజును చేస్తానన్నాడు. వైకుంఠానికి రాజును చేస్తానన్నారు. మరి భరతుణ్ణి వైకుంఠానికి రాజును చేస్తే మరి మీ పరిస్థితి ఏంటన్నాడు. అప్పుడు రాములు వారు అంటున్నాడు, ఈ ప్రదేశాలు అందరికీ అప్పగించి నాకు ప్రదేశమే లేదనుకున్నప్పుడు నా భక్తాగ్రేసుడను అయినటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను, ప్రదేశాలతో నాకు పని లేదన్నాడు. హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను, నాకు వైకుంఠం లేకపోయినా పర్లేదు, అయోధ్య లేకపోయినా పర్లేదు, హనుమంతుని హృదయంలో ఉంటాను నేను. ఇదే నా స్వామి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. కరుణా సాగరుడు భగవంతుడు, దీనబంధు. మనందరం దీనులమే. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఉపయోగం ఏముంది? వేస్ట్. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ట్రైన్లలో, ఇప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు అప్పటికప్పుడు కలుస్తారు, ఫ్రెండ్షిప్ అయిపోద్ది. వీడి బాధలు వాడికి, వాడి బాధలు వీడికి చెప్పుకుంటుంటారు. వాడి బాధలంతా విన్న తర్వాత చెప్తాడు, ఓసి ఇంతేనా నీ బాధలు? నా బాధలు విన్నావంటే వీడికి 500 కేజీలు ఉంటే వాడు 1000 కేజీలు పెట్టేస్తాడు ఈ నెత్తిన. వీడికి 500 ఉంటే వాడు 1000 పెట్టేస్తాడు. ఎవడు ఎవడిని కాపాడలేడు. మనందరికీ దీన బంధువు ఎవరు అంటే ఆ భగవంతుడు కృష్ణుడు, ఇంకెవరు లేరు. టైం వేస్ట్. ఎవడికి వాడు కాపాడుతాడు, వీడు కాపాడుతాడు. ఎవడు ఎవరిని కాపాడలేడు. ఎవడు ఎవరిని కాపాడలేడు. ఆడు కాపాడుతాడు, వీడు కాపాడుతాడు, ఎవరి వల్ల కాదు. అందుకని మనం ఏంటి అంటే ఆ సున్నితమైనటువంటి స్వభావాన్ని పెంపొందించుకొని, భక్తుడు ఏంటి అంటే కోమలత్వం. చాలా స్వీట్గా ఉంటాడు, చాలా కోమలంగా ఉంటాడు. అటువంటి మంచి భగవంతుణ్ణి మెప్పించేటువంటి గుణాలు. ధర్మరాజు వెళ్ళి అడిగాడు కృష్ణుణ్ణి, రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నాను, మీ సలహా ఏంటి అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడో తెలుసా? జయింప శక్యము కానటువంటి నన్ను నువ్వు జయించావు, నీకు తిరిగేముంటుంది, చేయమంటాడు. నన్నెవరూ ఓడించలేరు, నువ్వు ఓడించేశావు, నీకు తిరిగే ఉంటుంది, చేయి అంటాడు. అప్పుడు మనకు సందేహం కలుగుతుంది, వీళ్ళిద్దరికి యుద్ధం ఎప్పుడు జరిగిందయ్యా అని. తర్వాత భగవంతుడు అంటాడు, నీ ఇంద్రియాలని సంపూర్ణంగా నిగ్రహించడం ద్వారా నన్ను నువ్వు జయించావంటాడు. సో భగవంతుడిని జయించాలా అంటే ఋషికేశ సేవనం, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకొని ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చి మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలా. అప్పుడు ఆయన జయింపబడతాడు. మనలో ఉండేటువంటి దివ్య గుణాలు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ భగవంతుడు కోరుకునే విధంగా మన యొక్క చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలా. ఆయన ఏం కోరుకున్నాడు అన్నటువంటిది శాస్త్ర శ్రవణం చేస్తేనే మనకు తెలుస్తుంది భక్తుని యొక్క లక్షణాలు ఏంటి. మనం ఈరోజు భక్తిలోకి వచ్చినా కానీ సాఫ్ట్ అవ్వలేదు. చాలా కఠినంగా ఉంటాయి మన డీలింగ్స్ ఇవన్నీ. వాటన్నిటి వల్ల అపరాధాలని పెంపొందించుకుంటాం. కురతాళ్వార్ కురేష ఉదయం నుంచి సూర్యాస్తమం వరకు అన్నదానం చేసేవాడు. ఒకరోజు అన్నదానానికి ఇస్త్రాకులు తేలేదని చెప్పి పనోడు అరటి తోటలోకి వెళ్ళారు ఆకులు తీసుకురావడానికి. ఆ అరిటాకు కోసాడు. కోస్తే ఆ కాండం నుంచి నీరు వచ్చింది. ఆయన విలవిల్లాడిపోయాడు. ఈ ఆకు కోస్తే చెట్టు ఏడుస్తూ ఉంది. పరిగెట్టుకుంటూ భార్య దగ్గరికి వచ్చి, ఈ రోజు నుంచి ఆకుల్లో పెట్టం, మనము ఇంట్లో ఉండే బంగారంతా కరిగించి బంగారు పళ్ళాలు చేసి వాటిల్లో భోజనాలు పెడతామన్న. కొంతమంది మనలాంటి వాళ్ళు తినేసి పళ్ళెం కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నేను లాస్ట్ టైం పుష్కరాలకి రోజుకి రాజమండ్రిలో 1,00,000 మందికి భోజనాలు పెట్టాం, ప్రసాదాలు. మొదటి రోజు నేను అక్కడ ఉన్నాను. ఆ పేపర్ ప్లేట్లు వేడివేడిగా పెట్టింది కాలుతూ ఉంది. సరేలే చేతులు కాలుతున్నాయి వాళ్ళకని
ఒక 10,000 ప్లేట్లు స్టీల్ ప్లేట్స్ తెప్పించాను. మొదటి రోజే సాయంత్రానికి 3,000 ప్లేట్లు మిస్సింగ్. నాకప్పుడు నేను కూరత్తాళ్ళవారంత శక్తి లేదు మనకు. ఆయనకి ఎత్తుకొని వెళ్ళిపోతే బోల్డంత సంపద ఉంది. ఆయనకి 365 గదులు ఉన్నాయంట ఇంట్లో. రోజుకో గదిలో పడుకునేవాడంట. అంత గొప్ప ఆయన మనకంత శక్తి లేదని కొంచెం థిక్గా ఉండే పేపర్ ప్లేట్లు తెప్పించామైనా చేస్తాం. సో ఆ కాండం నుంచి వచ్చినటువంటి నీటిని చూసి కలత చెందాడు ఆయన. సో భక్తుని యొక్క హృదయం ఆ రకంగా కోమలంగా ఉండాలి. ఆ క్వాలిటీస్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలా. రోజులు గడిచే కొద్దీ ఎంత సున్నితంగా నా హృదయం తయారవుతూ ఉంది. తయారవ్వట్లేదు అంటే దానికి సాధన చేయాలి. చివరిగా ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తాను నేను. అంటే ఆ హృదయాన్ని సాఫ్ట్గా ఎట్ట చేసుకోవాలనే దానికి ఒక చిన్న ఉదాహరణ. హనుమంతుడు పుట్టి 7 రోజులైందంట. అంజనాదేవి స్నానం చేయించి చక్కగా అలంకరణ చేస్తుందంట. ఈ లోపల మంచి కీర్తన వినిపించిందంట. ఆ కీర్తన వినిపిస్తే ఎవరమ్మా పాడేది అని అడిగాడంట. దేవర్షి నారదముని నాయన అని చెప్పిందంట. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యి నమస్కరించుకున్నాడంట. నారదముని అడిగారంట, హనుమా పుట్టి 7 రోజులైంది, ఏం చేసావయ్యా 7 రోజులు అని. స్వామి, పుట్టంగానే ఆకాశంలోకి చూశాను, ఆకలిగా ఉండింది, సూర్యుడిని చూసి పండు అనుకొని మింగడానికి వెళ్ళాను, మూతి అంతా మాడిపోయింది చూడండి అన్నాడంట. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, అందరితో యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇచ్చారు నాకన్నా, మరి నా నుంచి నీకేం వరం కావాలా అన్నాడంట. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరాన్ని నాకు ఇవ్వండి స్వామి అన్నాడంట. అప్పుడు నారదులు వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు నాయన అన్నాడంట. ఆయన ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో ఈయన మొదలు పెట్టేశారు, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. ఒక చిన్న విషయం చెప్తాను. ఎప్పుడన్నా భజన జరిగేటప్పుడు చప్పట్లు కొట్టండి. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డిక్లేర్ చేసింది, రోజుకి 70 చప్పట్లు ఎవడైతే కొడతాడో వాడికి హృద్రోగాలు రావంట, గుండె జబ్బులు రావంట. మన పూర్వీకులు గుండె జబ్బులు లేకుండా బతికారంటే వాళ్ళకి వేరే కాలక్షేపం లేదు. సాయంత్రం అయితే గుడికి వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేవాళ్ళు భజనలో పాల్గొని. మనం ఇప్పుడు కొడితే ఏమన్నా చేతులు రిగిపోతాయేమన్నా. అప్పుడు వాళ్ళు చప్పట్లు బాగా కొట్టడం వల్ల గుండె బాగా కొట్టుకుంది. ఇప్పుడు చప్పట్లు ఆపేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. కొట్టండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం 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 సీతారాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ్ రామ్ హరే హరే. మీకెవరికి గుండె రోగాలు రాకుండా ఉండాలంటే రోజు ఉదయమో సాయంత్రమో మీ పూజా గదిలో భగవంతుడి ముందు కూర్చొని ఈ హరే కృష్ణ మంత్రం చెప్తూ 70 సార్లు కొట్టండి. ఎక్కువ వద్దులే, మళ్ళీ గుండె బాగా ఆరోగ్యం అయితే మళ్ళీ ప్రాబ్లం. 70 లెక్క పెట్టుకొని మళ్ళీ ఎక్కువ ఆరోగ్యం గుండెకు వచ్చేస్తే చాలా ప్రాబ్లం. ఎక్కువ రోజులు బతికినా కష్టమే ఇక్కడ. సో అందుకని కరెక్ట్గా లెక్క పెట్టుకొని 70 కొట్టండి, మీ గుండె రోగాలు రావు. మన సనాతన సంస్కృతిలో ప్రతి అంశము సైంటిఫిక్ అనమాట. నేను ఇంతకుముందు ఒకసారి దుబాయ్కి వెళ్తే ప్రచారానికి ఒక భక్తుడి పిల్లలు కనపడలేదు. పిల్లలు కనపడకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్ళారని అడిగాను. వాళ్ళు మెమరీ థెరపీకి వెళ్ళారు ప్రభుజీ అన్నారు. మెమరీ థెరపీనా ఏంటన్నా నేను. మెమరీ థెరపీ అంట, ఏంటది అన్నాను. తీరా చూస్తే
మెమరీ పెరగాలంటే సిటప్స్ చేయడం అంట, చెవులు పట్టుకొని గుంజులు పెట్టడం, అది మెమరీ థెరపీ అంట. అది దానికి $100 అంట, వాడి గుంజులు పెట్టించిన దానికి. మేము చిన్నప్పుడు ఎక్కాల చెప్పకపోతే టీచర్ చెప్పేవాడు, అయ్యి గుంజులు పెట్టు అనేవాడు, సిటప్ చేయనేవాడు. అది ఇప్పుడు సైంటిఫిక్గా కనుక్కున్నారు, ఏంటంటే మెమరీ పెరగాలంటే గుంజులు పెట్టాలా. అది మన టీచర్లు చిన్నప్పుడు పెట్టించారు. ఇట్లాగా ప్రతి అంశంలో కూడా సైన్స్ ఉంది సనాతన ధర్మంలో. ఆ విలువలు తెలియక మనం ఆ పాశ్చాత్య సంస్కృతి వెనకాల పోయి నాశనం చేసేసుకున్నాం జీవితాలు. సో ఈ హనుమంతుడు ఆ నామం కీర్తిస్తూ ఉంటే నారదులు వారు ఒక బండ మీద కూర్చొని ఇంకో బండ మీద ఆయన వీణ పెట్టుకున్నాడంట. ఆ వీణ పెట్టిన బండ ఈ నామం చేసేసరికి కరిగిపోయింది. అది ఈరోజు మనుషుల మధ్యలో రిలేషన్షిప్స్ కూడా ఎట్టున్నాయి. భర్త ఆఫీస్ నుంచి వస్తాడు ఇంటికి, కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తెరవంగానే భార్యామణి ఆయన చూడంగానే ఆమె కూరగాయలు గుర్తొస్తాయి. ఈరోజు కూడా కూరగాయలు తేలేదు. వాడేం తక్కువ కాదు, హమ్కి సీసే కమ్ నహి. నీకు 24 గంటలు నీ కూరగాయలే, నా ఆఫీస్లో ప్రాబ్లం ఏంటో నీకు తెలీదు. మహాభారత యుద్ధం మొదలైపోయింది. రోజంతా ఆఫీస్లో పడి వచ్చాడు, ఈమె రోజంతా పిల్లలతో పనులతో ఈమె యుద్ధం చేస్తుంది. మళ్ళా సాయంత్రానికి ఏదో కురుక్షేత్రంలో అయినా కానీ సూర్యుడు అస్తమించగానే యుద్ధం క్లోజ్ అంట, కానీ ఇక్కడ అప్పుడు కొత్త యుద్ధం స్టార్ట్ అవుద్ది. సూర్యుడు అస్తమించగానే యుద్ధం క్లోజ్ అంట కురుక్షేత్రంలో, ఇక్కడ మాత్రం ఆగదు, మొదలవుద్ది. ఎందువల్ల ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్. బండ హృదయం, ఆ బండ కరిగితే ఎట్ట ఉంటుందంటే, ఏమండి ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారా అండి? 5 నిమిషాలువే, పని ఒత్తిడిలో మర్చిపోయాను, ఇప్పుడే తెచ్చేస్తా. అది ఎట్టుంటుంది మరి? అట్టుండాలా అంటే ఇది సాఫ్ట్ అవ్వాలా. ఇది సాఫ్ట్ అవ్వాలా అంటే హనుమంతుడు ఉపయోగించిన ప్రయోగం చేయాలా. ఏం చేశాడు ఆయన? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారదులు వారు అనుకున్నారంట, 5-6 గంటలు అయిపోయింది, ఏ హనుమా నేను ఒక్కడనే మీడియా మ్యాన్ని, వార్తలు ముల్లోకాలు తీసుకెళ్ళాలా, నన్ను ఒక్క దగ్గర ఇట్టు కూర్చోబెట్టేస్తే ఎట్టయ్యా, కీర్తన ఆపే అన్నాడంట. హనుమంతుల వారు కీర్తన ఆపేశారు. ఆపేయంగానే ఆ రాయి ద్రవ పదార్థంగా మారింది కదా, అది మళ్ళీ ఘన పదార్థం అయిపోయింది, గట్టిగా అయిపోయింది. ఈ వీణ దాంట్లో చిక్కుపోయింది. చాలామంది మనల్ని అడుగుతారు, ప్రభుజీ నామం చేయమన్నారు కదా, ఎన్ని రోజులు చేయాలి ప్రభు అంటారు. ఏ రోజు చేస్తే ఆ రోజు సాఫ్ట్వేరు, ఈ రోజు ఆపేస్తే హార్డ్వేరు. స్వామిని చేరుకునేదాకా చేస్తానే ఉండాలా, అక్కడికి వెళ్ళినా కానీ చేస్తానే ఉంటాం, ఆపేది లేదు. ఒకసారి మొదలు పెట్టామంటే అది మన సహజ స్వరూపం. జీవేర స్వరూపో నిత్యేర కృష్ణదాస్, అది సహజ స్వరూపం, భగవంతుని కీర్తించడం. ఆపేదేం లేదు, కంటిన్యూగా చేస్తూ ఉండాల. ఇదేం అయ్యప్ప మాల కాదు, మండలం వేసిన తర్వాత మళ్ళా మాల తీసి పడేయంగానే ఇదేదో పార్ట్ టైం జాబ్ కాదు, ఇది ఫుల్ టైం జాబ్. భక్తి లైఫ్ లాంగ్ మాల ఇది. ఒక్కసారి వేసామంటే 4 వ్యసనాలు లేదు, హరే కృష్ణ మంత్రం జీవితం అంతా చేయడం. నేను అందుకనే మా రాజమండ్రి గుడికి ఎవరైనా అయ్యప్పలు వస్తే ప్రవచనంలో కూర్చోనట్టు చెప్తాను, ఆ మాల అయిపోగానే ఇక్కడ వచ్చి మాల వేసుకోండి, మళ్ళీ జీవితం అంతా పాటించాలి నియమాలు. లేకపోతే కుంజర శౌచం, ఏనుగు స్నానం లాగా గంటల తరబడి నీళ్ళలో స్నానం చేస్తుంది, బయటకు వచ్చి చెత్త ఎత్తిన వేసుకుంటుంది. ఎందుకయ్యా ఇటువంటి మాలలు? జీవితం అంతా వేసుకో, కృష్ణమాల వేసుకో, జీవితం అంతా పాటించు, నియమాలు పాటించు. సో నారదుల వారు
ఏ హనుమా, ఇది మళ్ళా రాయి అయిపోయింది, నా వేణ రావట్లేదు, మళ్ళా కీర్తన మొదలుపెట్టన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? తుర్రును పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నారదులు వారు వెనకాల పరిగిస్తున్నారు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి ఇల్లంతా తిప్పిచ్చేస్తా ఉన్నాడు. తిప్పిచ్చేస్తుంటే ఈయనేమో నారదుల వారు హే హనుమ 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 అంటే వెనకాల పరిగిస్తున్నారు. అంజనాదేవి చూసింది. నారదుల వారికి నమస్కరించుకొని ఏంటి స్వామి అంటే జరిగింది చెప్పాడు. అమ్మా, కీర్తన చేశాడు, నా వీణ పక్క రాయి మీద పెట్టాను, అది కరిగింది. కీర్తన ఆపేయమంటే మళ్ళీ అది రాయి అయిపోయింది, చిక్కుపోయింది. మళ్ళా పాడరా నాయనా అంటే నన్ను ఇల్లంతా పరిగెత్తిస్తున్నాడు అన్నాడు. అప్పుడు అంజనాదేవి హనుమంతుడిని పిలిచింది. ఏ హనుమా, వచ్చి నిలబడుకున్నాడు. అమ్మగారు, సాధువులతో వేళాకోళాలు ఆడచ్చా, వెటకారాలు ఆడచ్చా, ఏంటి నువ్వు చేసేది అనింది. అప్పుడు హనుమంతుల వారు వినమ్రతతో చెప్పారు. అమ్మా, వెటకారాలు కాదు, వేళాకోళాలు కాదు, మీ నోటి నుంచే విన్నాను. ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, ఇల్లంతా తిప్పిస్తే ఇల్లు పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను అన్నాడు. ఇల్లంతా తిప్పిస్తే ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, వెటకారాలు కాదన్నాడు. అట్లాగే ఈ మహానుభావుడు ఎక్కడ పాదం మోపాడో అక్కడ రాధాకృష్ణ మందిరాలు బృందావనం అయిపోయింది ప్రపంచం అంతా కూడా. సో ఆ మహానుభావుడి పాదపద్మములో ఆశ్రయం మనకున్నంత వరకు మాయ మనల్ని ఏం చేయదు. ఆయనకి శరణాగతి పొంది ఇక్కడ చివరిగా ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. సాధువుల యొక్క సాంగత్యం ద్వారానే కృష్ణతత్వం తెలుస్తుందని, ఆయన ద్వారానే ప్రపంచానికి కృష్ణుడు తెలిసాడు, జగన్నాథుడు తెలిసాడు. జగన్నాథ రథయాత్రలు ప్రపంచం అంతా జరిగాయి. ఈ కృష్ణతత్వం ఈరోజు ప్రపంచం అంతా అనుసరిస్తుంది. అటువంటి మహాత్ముడి హనుమంతుడు చెప్పాడు, ఇటువంటి ఉత్తమ సాధువులు ఎక్కడ పాదం మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని చెప్పి. సో అందువల్ల ఇటువంటి మహాత్ముల యొక్క పాదాలని మన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు ఉద్ధరింపబడతాం. హరే కృష్ణ. ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు, డౌట్స్. ప్రభుపాదులు వారు ఒకసారి చెప్పారు, సందేహాలు ఎవరికి లేకపోతే 2 సందర్భాలు అని చెప్పారు. ఒకటేంటి అంటే పూర్తిగా అర్థమన్నా అయి ఉండాలా, లేకపోతే ఏం అర్థం కాకుండానే ఉండాలి. మరి ఏ కేటగిరీనో కృష్ణ నోస్. సో ఎవరికేం సందేహాలు లేవా? థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా మదన మోహన్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్ నితాయ్కి, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరే